పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ ప్లాన్ బి. జనసేనాని వద్ద ప్లాన్ బి ఉందా? అందుకే ఆయన అలా వ్యవహరిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో విజయం కూటమిదేనా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధీమా. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు అంచనా వేయరు. తెలియని శత్రువులు, తెలిసిన శత్రువులు అంటూ ఎవరు ఉండరు. అందరూ బయటికి బాగానే కనిపిస్తారు, కానీ సమయం వచ్చేసరికి అందరి రంగులు భయంకరంగా బయట కనిపిస్తుంటాయి. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీలో నాయకులందరూ కలిసికట్టుగా నడుస్తున్నారని చూస్తే మంచి విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రెండు పార్టీలకు భిన్నంగా నిమిత్త మాత్రంగా ఉంటున్నట్లే కనిపిస్తుంది. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ విషయంలో ప్లాన్ బి ఉన్నట్లే కనిపిస్తుంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధీమాగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం కూటమిదేనని ఆయన బలంగా నమ్ముతున్నారు. ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికే జై కొడతారని విశ్వసిస్తున్నారు. అందుకే తరచూ వైసీపీ మరోసారి అధికారంలోకి ఎలా వస్తుందని ఆయన పదే పదే చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో ఆలోచనలు ఉన్నారని అర్థమవుతుంది. ఆయన వద్ద బి ప్లాన్ ఉన్నట్లు జనసేన వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది మాత్రమే అయింది. ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. అందుకే ఆయన పెద్దగా ప్రభుత్వ నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోవడం లేదని అంటున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వంపై జనంలో ఉన్న ఆదరణ అనుసరించి ఆయన అడుగులు ఉంటాయని అంటున్నారు. కూటమిలోనే ఉంటూ తన వద్ద ఉన్న ప్లాన్ బిని అమలు చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ జనంలో కూటమి ప్రభుత్వానికి చెక్కు చెదరని ఆదరణ ఉంటే మాత్రం ఇలాగే కొనసాగే వీలుందని అంటున్నారు. అలా కాకుండా ఏమాత్రం వైసీపీ మొగ్గు చూపినా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని చెప్తున్నారు. అయితే కూటమి నుంచి వైదొలగకుండానే కొన్ని షరతులు విధించే అవకాశం కూడా లేకపోతున్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నానన్న అప్రబద్ధం నుంచి ఆయన బయటపడి కూటమిని పవన్ కళ్యాణ్ లీడ్ చేసే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఎటు టీడీపీ కంటే బీజేపీలో పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్కువ నమ్మకం ఉంది. దాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్తారంటున్నారు. అందుకే 2029 ఎన్నికల ప్రచారంలోనూ తనను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న సామాజిక వర్గానికి, అభిమానులకు కూడా ఆయన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా ఉండాలంటే టీడీపీకి తాను చెప్పే ఆప్షన్కు తలంచాల్సిన పరిస్థితి తప్ప మరొక దారి లేదు. అలాగని బయటకు వెళ్లి ఒంటరిగా పోటీ చేస్తే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని వారికి తెలియంది కాదనేది జనసేనాని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. అందుకే ఇప్పుడే సమయం కాదని వేచి చూస్తున్నారన్న ప్రచారం బాగా జరుగుతుంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయకపోవడంతో పాటు బీజేపీ కూడా పవన్ కళ్యాణ్కు అండగా ఉంటుందన్న నమ్మకంతో ఆయన చివరి ఏడాది ఈ ప్లాన్ అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఢిల్లీ పర్యటనలు కూడా పవన్ కళ్యాణ్ జోరుగా చేయడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పలు అవసరాలు తీర్చేందుకు సిద్ధమవుతున్నారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అండదండలతో పాటు తనకున్న క్లీన్ ఇమేజ్ను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని, అవసరమైతే ఢిల్లీ పెద్దలతో చంద్రబాబును ఒప్పించి కీలక నిర్ణయాన్ని ఆయన నోటి నుంచి చెప్పే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.